జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. ప్రతిపక్షాలు ఏమి లేవంటున్నాయి కదా. ఎందుకంటే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మాకు ఏమీ ఇవ్వలేదు. ఈరోజు పింఛన్లు వస్తున్నాయి, ఆధార్ కార్డులు వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి, అన్నీ వస్తువులు బాగున్నాయి. అంటే ప్రతిపక్షాలు మేము వస్తే ఇంతకన్నా ఎక్కువ ఇస్తానంటున్నారు కదా. 100 వాళ్ళు ఏమి ఇవ్వలేరు. ఉట్టి మాటలు. మాట గ్యారెంటీ ఉండాలా, వాళ్ళకుండా కాదు అది. అంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలన్నా, ఉద్యోగ ఉపాధి ఇండస్ట్రీస్ రావాలన్నా మా ప్రభుత్వమే రావాలని పవన్ కళ్యాణ్ టీడీపీ అది అంటారు. జరిగే పని కాదు అది. వాళ్ళకుండా ఏమి కాదు. వాళ్ళు ఊరికే మాటలు చెప్పుకోవటమే. ఒంగోలులో బాలినేని శ్రీనివాస్ గారి పనితీరు ఎలా ఉంది? బాగుంది. బాగుంది. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఇదివరకు కూడా చేశాడు ఎమ్మెల్యేగా, ఇప్పుడు చేస్తున్నాడు. బాగానే ఉంది. అంటే వాళ్ళ ఒంగోలు ఇళ్ల పట్టాలు ఎత్తున్నారుగా, దీనిపైన మీ స్పందన ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచిదండి. మాకు ఈ ఏరియా పొలాలన్నీ మాయే. బాగా డెవలప్ అవుతుంది. ఆనందమే కదా, సంతోషపడతాం కదా. ఇక్కడ ఈ ఏరియాలో పొలాలన్నీ మాయే ఎక్కువ. అంటే ఈ రాష్ట్రంలో డిఎస్సి మెగా డిఎస్సి ఇచ్చిన శర్మిలా గారు వచ్చి ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఉపాధి ఇవ్వట్లేదు, నిన్న ధర్నాలు చేస్తున్నారు. ఏంటి అసలు? ఒట్టి సంగతి అండి. ఆ షర్మిల వచ్చి ఆమె వచ్చి ఇవ్వలేదని అంటే జనం ఊరుకోరు కదా. పబ్లిక్ రమ్మను, వాళ్ళు వచ్చి పబ్లిక్ రమ్మను, రారు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఇసుక ఎక్కువగా దోసుకుంటున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. ఒట్టి సంగతి అండి. ఆయన ప్రజల కోసం పోరాడుతున్నాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలు మోసం చేస్తున్నాడు, మేము వస్తే ఇంతకన్నా ఎక్కువ చేస్తాము, ఈసారి జగన్మోహన్ గద్దె దించడమే మా జెండా అంటాడు. వాడి జన్మలో కాదండి ఆ పని. అసలు అది జరిగే పనే కాదు అది. జగన్మోహన్ రెడ్డి దించడం అంటే అసలు అయ్యే పనే కాదు అది. రాబోయే 24 ఎలక్షన్ ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉండిద్ది. బ్రహ్మాండంగా ఉండిద్దండి. 24 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేస్తారా ప్రజలు? మళ్ళా సీఎంఏ, అనుమానం లేదు. రెడ్డి వచ్చినాక ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి లేవని ప్రతిపక్షం తీవ్రంగా ఆరోపిస్తుంది. ఎవరు వాళ్ళన్నీ కళ్ళబుల్లి కబుర్లు చెప్తున్నారు కానీ ఎందుకు లేవు మా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పటి వరకు? అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఇసుక దోసుకున్నాడు పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నాడు కదా. ఇంకే వీళ్ళకు ఏది చెప్పలేక ఏదో ఒకటి చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నారు తప్పితే వేరేదేం లేదమ్మా. అంతే. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక విద్యాసని ఎలా ప్రక్షాళన చేశారు? విద్యా వ్యవస్థ ఎక్కడ మన ప్రపంచంలో అత్యున్నత విద్యా సంస్థగా మన రాష్ట్రము అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు మనం. విద్యా సంస్థలు అనేది ఆ రకంగా అభివృద్ధి చేశాడు. లోకల్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ గారి పనితీరు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఆయన పనితీరుకి ఎవరు ఒక్క పెట్టి లేరు. మరొకసారి బాలినేని శ్రీనివాస్ అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది ప్రజలు? ఖచ్చితంగా 100% గెలిపించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తున్నారు, ప్రతిపక్షాలన్నీ కట్టకట్టుగా 24 ఎలక్షన్ ఎలా ఉండదు? వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా ఏమి కాదు. చేయాల్సినవి అన్నీ చేశాడు, పేదలకు అన్నీ చేశాడు. అది ఏం చేయట్లేదంటగా ఎవరు అన్నారు? పవన్ కళ్యాణ్ అంటున్నాడు. పవన్ కళ్యాణ్ 54 అంటాడు. పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు అసలు? ఏం చేసాడు ఈ ప్రభుత్వంలో పేదల బదులు జగన్మోహన్ రెడ్డి? నీకు తెలుసు, కావాలని నువ్వు అడగటం అంతే. నువ్వు చెప్పాలి కదా ఏం చేసాడు. ఎవరు అన్ని పథకాల గురించి అన్ని వివరించడం అందరికి రాదు కదా. అది నాకు తెలిసినదంటే అమ్మఒడి కానీ, స్కూళ్ళు కానీ, స్కూళ్ళు నేను చిన్నపిల్లడప్పుడు అయితే అసలు అది ఇప్పుడు స్కూళ్ళు చదువు బాగుండేది కాదు. ఇంకోటి స్కూళ్ళల్లో కూడా టేబుల్స్ కానీ, బాత్రూములు కానీ ఏవి ఉండేవి కాదు ఇంతకుముందు ప్రభుత్వంలో. ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చేసి నెంబర్ 1గా చేశాడు. నేను ఇంగ్లీష్ మీడియం పెడతాం, పేదల ప్రజలు తెలుగు మీడియం మర్చిపోతున్నారు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలు చాలా ఉంటాయిలే కానీ అవన్నీ కాదు. చేసిన వాడిని కూడా తిట్టేది అది. ప్రతిపక్షాల ఆరోపణలు కాదు. జగన్ మంచిగా చేశాడు, మంచోడనే వేస్తారు, మంచి చేశాడనే వేస్తారు, మళ్ళీ వస్తాడు జగన్. జగనే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం మా ఎజెండా ఏజెండా అంటున్నాడు పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి దించాలంటే అట్టటోళ్ళు 10 మంది పుట్టి రావాలా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దించాలంటే 10 మంది మళ్ళీ పుట్టి రావాలా.